హలో నమస్తే వెల్కమ్ టు ఎవరెస్ట్ కోచింగ్ పాయింట్. నేను మీ శ్రీనివాసులు రెడ్డి, డైరెక్టర్ అండ్ ఫ్యాకల్టీ ఇన్ ఇంగ్లీష్. రాజ్కుమార్ సార్ కూడా మనతో ఉన్నారు. సో ఇవాళ ఈ వీడియోలో మీ ముందుకు రావడానికి కారణం ఏంటంటే, మీరు ఎంతకాలంగానూ వెయిట్ చేస్తున్నటువంటి ఎవరెస్ట్ కోచింగ్ పాయింట్స్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్, వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ అండ్ ప్రెస్టీజియస్ ప్రోగ్రామ్స్ ఇన్ ఎవరెస్ట్ కోచింగ్ పాయింట్, ఆర్పిఎల్ రివిజన్ ప్రీమియర్ లీగ్ ఇప్పుడు 2.0 వర్షన్లో కొత్త నేమ్తో రాబోతుందండి. ఇంటెన్సివ్ రివిజన్ ప్రీమియర్ లీగ్, ఐఆర్పిఎల్. ఎందుకు ఇక్కడ ఐఆర్పిఎల్ అయిందంటే, ఇంతకుముందు జనరల్గా ఆర్పిఎల్ అంటే టియర్ 1 కోసం చేసేవాళ్ళమండి. బట్ ఈసారి ఫస్ట్ టైం వీఆర్ డూయింగ్ దిస్ ఆర్పిఎల్ ఫర్ టియర్ 2. అంటే ఇక్కడ ఇది కేవలం టియర్ 2 వాళ్ళకే అని అనుకోవద్దండి. టియర్ 1, టియర్ 2 ఇద్దరికి కూడా యూజ్ అవుతుంది. కానీ బట్ స్టాండర్డ్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి ఏంటంటే టియర్ 2 స్టాండర్డ్లో ఉంటాయి. ఇది టియర్ 1 సిలబస్ కంప్లీట్ అయ్యి ఇప్పుడు మాక్ టెస్టులు రాస్తున్న వాళ్ళకి, తర్వాత ఇప్పటి నుంచే టియర్ 2కి ప్రిపేర్ అవ్వాలి అనుకునే వాళ్ళకి అద్భుతమైనటువంటి ప్రోగ్రామ్ అండి ఇది, ఈ ఐఆర్పిఎల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రీమియర్ లీగ్. సో ఇది మనకి ఆన్లైన్ మోడ్లో మాత్రమే ఉంటుందండి, ఆఫ్లైన్లో ఉండదు. ఓన్లీ ఆన్లైన్ మోడ్లో మాత్రమే క్లాసెస్ జరుగుతాయి. ఒక్కసారి ఈ ప్రోగ్రామ్ యొక్క సేలియంట్ ఫ్యూచర్స్ ఏంటనేది చూద్దామండి. సో ఇక్కడ మీకు ఈ ఐఆర్పిఎల్లో 3 సబ్జెక్ట్స్ ఉంటాయండి: క్వాంట్, ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్. రీజనింగ్ ఒక్కటి ఇంక్లూడ్ అవ్వదు. ఇలా 3 సబ్జెక్ట్స్ ఉంటాయి మనకి. క్వాంట్ దీని గురించి రాజ్కుమార్ సార్ చెప్తారు, జస్ట్ నేను బ్రీఫ్గా చెప్తాను. సో ఇక్కడ మీకు ఈ క్వాంట్ అంటే అర్థమెటిక్ అండ్ ప్యూర్ మ్యాథ్స్, అంటే అడ్వాన్స్డ్ మ్యాథ్స్ రెండూ కవర్ అవుతాయి. 180+ అవర్స్, నియర్లీ 200 అవర్స్ వరకు ఉండొచ్చు. మినిమం అయితే 180. ఇక్కడ మళ్ళీ మాకు టియర్ 1లో చెప్పిందే చెప్తారేమో అనుకోవద్దండి. మీకు ఇక్కడ ఒక వర్డ్ యూస్ చేసాము చూడండి, గోల్డ్ స్టాండర్డ్ క్వశ్చన్స్. అంటే దీస్ ఆర్ నాట్ ద క్వశ్చన్స్ దట్ ఆర్ దేర్ ఇన్ యువర్ టియర్ 1 హ్యాండ్అవుట్. అంటే డిఫరెంట్ ఎగ్జామినేషన్స్ నుంచి అండి, లైక్ బ్యాంక్ ఎగ్జామినేషన్స్, ఎస్ఐ ఎగ్జామినేషన్స్, ఆర్ఆర్బి, ఎన్డిఏ, క్యాట్ ఎగ్జామినేషన్స్, ఇలాంటి ఎగ్జామినేషన్స్లో ఉండే మంచి మంచి క్వశ్చన్స్ని పిక్ చేసి ఒక అద్భుతమైనటువంటి హ్యాండ్అవుట్ తయారు చేశారు రాజ్కుమార్ సార్ అండ్ R&D డిపార్ట్మెంట్. అలాంటి గోల్డ్ స్టాండర్డ్ క్వశ్చన్స్ ఇక్కడ డిస్కస్ చేస్తారండి. ఓకే, ఇది 180+ అవర్స్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చి జనరల్ ఇంగ్లీష్ వచ్చి 120+ అవర్స్ ఉంటుందండి. ఈ 120+ అవర్స్లో ఏంటవుతుందంటే గ్రామర్ రివిజన్ అవుతుంది, మీకు వొకాబులరీ మీద స్పెషల్ ఫోకస్ ఉంటుంది. తర్వాత రీడింగ్ స్కిల్స్, అంటే ఎక్కువ మందికి ఎక్కడైతే స్కోర్ తగ్గుతూ ఉంటుందో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్లోజ్ టెస్ట్, రీడింగ్ కాంప్రహెన్షన్, పారాజంబల్స్, సినోనిమ్స్, యాంటనిమ్స్, వొకాబులరీ ఏరియాలో ఎక్కువ స్కోర్ తగ్గుతూ ఉంటుంది కదా, వీటి మీద స్పెషల్ ఫోకస్ ఉంటుందండి. సో 120+ అవర్స్ ఉంటుంది. సో ఇప్పుడు మీకు అర్థమెటిక్, ప్యూర్ మ్యాథ్స్ రెండు కూడా రాజ్కుమార్ సార్ తీసుకుంటారు. సారే పర్సనల్గా హ్యాండ్అవుట్స్ కూడా తయారు చేస్తున్నారు విత్ ద కొలాబరేషన్ ఆఫ్ R&D డిపార్ట్మెంట్. సో ఇక్కడ ఇంగ్లీష్ నేను, జైన్ సార్ కూడా కొన్ని టాపిక్స్ తీసుకుంటారండి. సో మేము కూడా పర్సనల్గా హ్యాండ్అవుట్స్ తయారు చేసుకుంటున్నాం. టియర్ 1లో చెప్పిన క్వశ్చన్స్ కాకుండా దీనికి మంచి గన్ షాట్ క్వశ్చన్స్, మంచి స్టాండర్డ్ ఉండే క్వశ్చన్స్. నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ వచ్చి 150+ అవర్స్ ఉంటుందండి. ఈ జనరల్ అవేర్నెస్ ఏంటంటే మళ్ళీ బేసిక్స్ నుంచి చెప్పడం అలా ఉండదండి. ఈ జనరల్ అవేర్నెస్లో హండ్రెడ్స్ ఆఫ్ ప్రీవియస్ క్వశ్చన్స్ని ఎస్ఎస్సి CGL టియర్ 2 ప్యాటర్న్లో ప్రాక్టీస్ చేయించడం జరుగుతుంది మీ దగ్గర బై ఎవరెస్ట్ కోచింగ్ పాయింట్ GS టీమ్ ఫ్యాకల్టీ. ఓకే, ఇది ఇలా మొత్తం 3 సబ్జెక్ట్స్ ఉంటాయండి మీకు. ఓకే, మోడ్ ఆఫ్ క్లాసెస్ వచ్చి ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే ఉంటుందండి ఈ ప్రోగ్రామ్, ఆఫ్లైన్ ఉండదు. సిలబస్ అనేది మీకు 4 to 5 monthsలో సిలబస్ కంప్లీట్ అవుతుంది. కోర్స్ వ్యాలిడిటీ 1 year ఉంటుందండి. 1 year వ్యాలిడిటీ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మీకు 4 to 5 monthsలో సిలబస్ కంప్లీట్ అయినా 1 year వరకు మీకు వీడియోస్ అవైలబుల్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఈ ప్రోగ్రామ్ ఎప్పుడు స్టార్ట్ అవుద్ది అంటే
మండేనండి, April 28 మండే రోజు స్టార్ట్ అవుతుంది ప్రోగ్రామ్. ఓకే, మీకు ఒక 4 days యూట్యూబ్లో మీకు ఫ్రీ డెమో క్లాసెస్ ఉంటాయండి. 4 days ఫ్రీ డెమో క్లాసెస్ ఉంటాయి, ఒక at the rate of 2 hours డైలీ. సో మీరు హ్యాపీగా రండి, చెక్ చేసుకోండి ఎలాంటి క్వశ్చన్స్ డిస్కస్ చేస్తున్నారు, ఎలా ఉంది ఏంటి. సో తర్వాతనే మీరు కావాలంటే పర్చేస్ చేయొచ్చు. సరే, ఇప్పుడు ఈ ఫీ పర్టిక్యులర్స్ ఎలా ఉంటాయి అంటే చూడండి, మీకు అర్థమెటిక్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ 2 సబ్జెక్టులు కలిపి 180+ hours 2499. ఇంగ్లీష్ వచ్చి 1999. జిఎస్ వచ్చి ఇంగ్లీష్ 1999 అండి, జిఎస్ వచ్చి 1499. ఒకవేళ 3 కలిపి కనుక తీసుకుంటే 3499. 3 సబ్జెక్ట్స్ కలిపి విత్ 1 year వ్యాలిడిటీ. ఇక్కడ మీకు ఇంకొకటి కూడా ఉంది, కొంతమందికి ఇది కూడా ఇంత ఎక్కువ సార్ ఫీజు అని కొంతమంది అనుకుంటూ ఉంటారండి. ఇప్పుడు మనము ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసి 10 years అవుతుందండి. May 3rd వీఆర్ గోయింగ్ టు సెలబ్రేట్ అవర్ 10th anniversary. May 3rd 10th anniversary సెలబ్రేట్ చేసుకోబోతున్నాము. సో దీన్ని పురస్కరించుకొని అంటే మమ్మల్ని మీరు ఎవరెస్ట్ కోచింగ్ పాయింట్ని సౌత్ ఇండియాలో నంబర్ 1 ఇన్స్టిట్యూట్గా నిలిపినందుకు కృతజ్ఞతగా మేమేం చేస్తున్నామంటే, జస్ట్ ఇది ఆల్రెడీ తక్కువ ఫీజే ఉందండి మీకు, ఎందుకంటే 1 year వ్యాలిడిటీ ఇస్తున్నాం కదా, బట్ స్టిల్ ఇంకా కొద్దిగా దీంట్లో తగ్గించడానికి. సో ఇక్కడ ఈ 10th anniversary బేస్ చేసుకొని ఈ సందర్భంగా ఏం చేస్తున్నామంటే, ఈ ఐఆర్పిఎల్కి సంబంధించి ఒక టాలెంట్ టెస్ట్, ఎవరెస్ట్ టాలెంట్ హంట్ అని ఒక టాలెంట్ టెస్ట్ కండక్ట్ చేస్తున్నామండి. ఎప్పుడంటే జస్ట్ ఈ సండే రోజు 27th సండే రోజు టాలెంట్ టెస్ట్ కండక్ట్ చేస్తున్నాము. సో షో యువర్ టాలెంట్ ఆన్ యువర్ సీట్. ఏంటి ఈ టాలెంట్ టెస్ట్ యొక్క స్పెషాలిటీ ఒక్కసారి చూడండి. మీకేంటంటే ఈ టాలెంట్ టెస్ట్ మీరు రాయడం వల్ల మినిమం 10% ఫ్రీ కోచింగ్, అంటే 100% ఫీ వేవ్ ఉంటుందండి. ఒకసారి డీటెయిల్స్ చూద్దామండి. సో ఈ టాలెంట్ టెస్ట్ రాసి మీరు అందులో బాగా పర్ఫామ్ చేస్తే బేస్డ్ ఆన్ యువర్ పర్ఫార్మెన్స్ మీకు ఫీ డిస్కౌంట్స్ ఉంటుంది. ఎలాగో ఒక్కసారి చూద్దామండి. మీకు టాలెంట్ టెస్ట్లో ఎవరైతే టాప్ 10 ఉంటారో, ఫస్ట్ 10 ర్యాంక్స్ ఎవరైతే తెచ్చుకుంటారో వాళ్ళకి 100% ఫ్రీ కోచింగ్ అండి. 100%, మీరు 1 రూపీ కూడా ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. తర్వాత ర్యాంక్ 11 to 20 గనక, అంటే టాప్ 20లో గనక మీరు ఉంటే మీకు 50% ఫీ కన్సెషన్ ఉంటుంది, ఉన్న ఫీజులోనే 50%. ఒకవేళ మీరు 21 to 50 ఉన్నారనుకోండి, ఫీజులో 25% ఫీ కన్సెషన్ వచ్చేస్తుంది మీకు. ఇంకా మిగతా అందరికీ కూడా మీరు టెస్ట్ రాసినందుకు అందరికీ 10% కన్సెషన్ ఉంటుంది. దిస్ ఈజ్ నెవర్ బిఫోర్ నెవర్ అగైన్ ఆఫర్ ఫ్రమ్ ఎవరెస్ట్ కోచింగ్ పాయింట్. చాలా అద్భుతమైనటువంటి అవకాశం అండి. కానీ ఇక్కడ చూడండి, ఈ ఎగ్జామినేషన్ అనేది కేవలం ఆఫ్లైన్లో మాత్రమే ఉంటుందండి, ఎందుకంటే టాలెంట్ టెస్ట్ కదా. ఆన్లైన్లో టాలెంట్ టెస్ట్ కండక్ట్ చేయడం ప్రాక్టికలీ నాట్ పాసిబుల్. ఓకే, కాబట్టి ఆఫ్లైన్లో మాత్రమే ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే, ఎస్ఎస్సి CGL Tier 1 ప్యాటర్న్ ఎలా ఉంటుందో అదే ప్యాటర్న్లో ఉంటుందండి. మొత్తం మీకు 100 క్వశ్చన్స్ ఉంటాయి. 25 questions ఫ్రమ్ క్వాంట్, 25 ఇంగ్లీష్, 25 రీజనింగ్, 25 GS, 100 questions, 200 marks, 1/4 నెగిటివ్ మార్కింగ్, 1 hour టైం. ఓకే, మీకు ఈ టాలెంట్ టెస్ట్ ఎప్పుడు జరుగుతుందంటే ఈ సండేనండి, 27th April సండే మార్నింగ్ 10 o'clockకి మన న్యూ బిల్డింగ్ క్లాస్ రూమ్, అంటే మెట్రో రైల్ మనకి మెట్రో స్టేషన్ పక్కన ఉంది కదండి, అక్కడ మీకు ఎగ్జామినేషన్ అనేది ఆఫ్లైన్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే మీరు ఈ నంబర్కి కాల్ చేసి మీ సందేహాలని, మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. సో దిస్ ఈస్ రియలీ ఏ గోల్డెన్ ఆపర్చునిటీ.
అస్సలు మిస్ అవ్వద్దండి. ఎందుకంటే మీకు 1 ఇయర్ వ్యాలిడిటీ ఇస్తున్నాము. పర్టిక్యులర్గా టైర్ 2 కోసం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకు మాత్రం ఇది ఒక అద్భుతమైనటువంటి అవకాశం. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు, మనకి 2025 నోటిఫికేషన్ కూడా డిలే అవుతుంది. దానికి కారణం ఏంటంటే వెండర్ చేంజ్ అవుతున్నాడు. సో ఇన్ని రోజులు ఒక లెక్క, ఇంకొక లెక్క అన్నట్టు అంటున్నారండి. అంటే లైక్ ఇప్పుడు ఒకవేళ వెండర్ కనుక చేంజ్ అయితే కొద్దిగా డిఫికల్టీ లెవెల్ పెరగడానికి ఛాన్సెస్ ఉంది. కాబట్టి సో ఈ ప్రోగ్రామ్ అనేది మీకు వాడు ఎంత డిఫికల్ట్గా, ఎంత హార్డ్గా ఇచ్చినా కూడా మీరు ట్యాకిల్ చేయగలుగుతారు. సో దాన్ని బేస్ చేసుకొని మేము ఈ ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరిగింది. సో ఇదండి. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ యొక్క స్పెషాలిటీ ఏంటి అనేది నాకంటే చక్కగా రాజ్కుమార్ సార్ చెప్తారు. నౌ ఓవర్ టు రాజ్కుమార్ సార్. హాయ్ సార్, ఆల్రెడీ కంప్లీట్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. బట్ ఒక్కసారి ఇందులో ఉండే ఈ క్వాంట్ సంబంధించి నిజానికి సిజిఎల్ టైర్ 2 అని పేరు పెట్టినప్పటికీ, అంటే టైర్ 2 టార్గెట్ ఎస్ఎస్సి సిజిఎల్ టైర్ 2 అన్నప్పటికీ ముఖ్యంగా ఎస్ఐ కానిస్టేబుల్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో మీకు క్వాలిటీ క్వశ్చన్స్ అంత ఎఫెక్టివ్గా ఇంకా బెటర్ క్వశ్చన్స్ ఉంటే బాగుంది. ఎందుకంటే 2018 ఏపీ ఎస్ఐ మెయిన్స్ పేపర్ నిజంగా చాలా చాలా బాగుంది. సో అలాంటి స్టాండర్డ్ క్వశ్చన్స్ మీకు ఏ సోర్సెస్, ఏ బుక్స్ ప్రిపేర్ అయితే బాగుంటుంది, లేదా మనకి ఎక్కడ అలాంటి క్వశ్చన్స్ ఎక్కువ ఉంటే బాగుండు ప్రాక్టీస్ చేసుకోవడానికి అని చెప్పి చాలామంది ఇంతకుముందు కూడా అడిగారు. ఇంకొకటి ఏంటంటే కొందరు నిజానికి ఎస్ఐ కానిస్టేబుల్స్కి సపరేట్ బ్యాచ్ స్టార్ట్ చేయండి అని చెప్పి అడుగుతూ ఉన్నారు. నిజానికి ఇది ఎస్ఎస్సి సిజిఎల్ టైర్ 1 కావచ్చు, టైర్ 2 కావచ్చు, నిజానికి ఏ స్టాండర్డ్లో ఇచ్చినా సరే మీరు క్లాసెస్ అటెండ్ అవుతారు, మీకే అర్థం అవుతుంటుంది. ఎస్ఐపిసి కూడా ముఖ్యంగా ఎస్ఐపిసి ట్రిక్కీ క్వశ్చన్స్, మీకు ఎక్కువ క్వశ్చన్స్ ప్రాక్టీస్ ఉంటే బాగుంటుంది అని అనుకునే వాళ్ళకి ఎస్ఐపిసి మీకు మంచి సోర్స్ కావాలి అనుకుంటే మాత్రం డెఫినెట్గా ఈ కోర్స్ అనేది మీకు చాలా చాలా హెల్ప్ అవుతుంది. కాకపోతే ఏంటంటే క్వశ్చన్ అనేది ఓన్లీ ఇంగ్లీష్లోనే డిస్ప్లే అవుతుంది. ఎక్స్ప్లెనేషన్ తెలుగులో ఉన్నప్పటికీ కూడా క్వశ్చన్ మాత్రం ఓన్లీ ఇంగ్లీష్ ఉంటుంది. క్వశ్చన్ మీరు ఇంగ్లీష్లో కనుక అర్థం చేసుకోగలిగితే ఇది బెస్ట్ ఉంటుంది అన్నమాట. దీనికి సోర్సెస్ మేము నిజానికి హ్యాండ్అవుట్, ఇప్పుడు దీనికోసం హ్యాండ్అవుట్ ప్రిపేర్ చేయడానికి నైట్ చాలా అంటే చాలా టైం అవుతుంది. నైట్ 12-1 అయినా కూడా అందరూ R&D టీమ్ 8 మెంబర్స్, నాతో కలిపి ఒక 9 మెంబర్స్ కూర్చొని ఈ హ్యాండ్అవుట్ ప్రిపేర్ చేస్తున్నాం. హ్యాండ్అవుట్ ప్రిపేర్ చేయడానికి మేము ఎస్ఎస్సి 2010 నుంచి ఆబ్జెక్టివ్ మోడ్ స్టార్ట్ అయింది. అప్పుడు స్టార్టింగ్లో ఆఫ్లైన్ ఉండేది, తర్వాత మనకి 2016 నుంచి ఆన్లైన్ వచ్చింది. తర్వాత మళ్ళీ మనకి టీసీఎస్ వెండర్ చేంజ్ అయింది, టీసీఎస్ వెండర్ చేంజ్ అయింది. ఇలా మనకి 2010 నుంచి 2024 వరకు. సో నేను 2011లో ఎస్ఎస్సి సిజిఎల్ ఎగ్జామ్ రాశాను. అప్పుడు అంతకుముందు 2010 క్వశ్చన్స్ కంప్లీట్గా నాకు ఐడియా ఉంది. తర్వాత నుంచి ఎస్ఎస్సి క్లాసెస్ చెప్పడంతోనే ఉన్నాం కాబట్టి 2010 నుంచి 2024 వరకు ఎస్ఎస్సికి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్. సో అవన్నీ ఇప్పుడు ఈ హ్యాండ్అవుట్ ప్రిపేర్ చేయడానికి మనం తీసుకున్న సోర్సెస్ ఒకసారి మీకు చెప్తాను. ఎస్ఎస్సి 2010 to 2024 ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్. సో మనకి ఒక టాపిక్ తీసుకుంటేనే 2010 నుంచి 2024 వరకు రైట్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చాలా వచ్చినాయి, హండ్రెడ్స్లో వచ్చినాయి. నెక్స్ట్ సిడిఎస్ కూడా ఏవైతే ప్రీవియస్ క్వశ్చన్స్ ఉన్నాయో 2024 వరకు మొత్తం సిడిఎస్ క్వశ్చన్స్. నెక్స్ట్ అలాగే బ్యాంకింగ్ ఐబీపీఎస్ కావచ్చు, ఎస్బీఐ కావచ్చు, వాటికి సంబంధించిన పీవైక్యూఎస్, కొన్ని పీఓస్లో కొంచెం మంచి క్వశ్చన్స్ కనిపిస్తుంటాయి అవి. నెక్స్ట్ ఇంటెలిజెన్స్ బ్యూరోకి సంబంధించిన ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో అవి. తర్వాత ఆర్ఆర్బీ ఎన్టీపీసీలో కూడా నిజానికి చాలా మంచి క్వశ్చన్స్ ఉన్నాయండి. సో అవన్నిటినీ ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఇంకా ముఖ్యంగా ఎస్ఐపిసి ఇప్పటి వరకు సబ్ ఇన్స్పెక్టర్ కావచ్చు, పోలీస్ కానిస్టేబుల్ కావచ్చు, ఇప్పుడు వరకు ఇచ్చిన ప్రీవియస్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో ప్రీవియస్ క్వశ్చన్ ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్. సో అవి వాటన్నిటితో పాటు క్యాట్ క్వశ్చన్స్ కూడా ఇంక్లూడ్ చేస్తాం. సో ఈ విధంగా మేము ఒక టైమ్ అండ్ వర్క్కి 1150 క్వశ్చన్స్ డేటాబేస్ రెడీ అయ్యింది మాకు. ఆ 1150 క్వశ్చన్స్లో మళ్ళీ అందులో చాలా సేమ్ మోడల్ క్వశ్చన్స్ అన్నీ కూడా చాలానే ఉంటాయి.
సో మొత్తం 1150 క్వశ్చన్స్ టైమ్ అండ్ వర్క్, ఎస్ఎస్సి కావచ్చు, బ్యాంక్ ఎగ్జామ్స్ కావచ్చు, ఆర్ఆర్బి ఎన్టీపీసీ కావచ్చు, ఎస్ఐపిసి కావచ్చు, అలాగే క్యాట్ మ్యాట్ క్వశ్చన్స్ కావచ్చు, దీంతోపాటు ఇంకా ఐబీ క్వశ్చన్స్ కావచ్చు. ఇలా మనకి ఒక 6-7 మొత్తం సిడిఎస్ ఇలా డిఫరెంట్ ఎగ్జామ్స్లో ఇచ్చిన క్వశ్చన్స్ 2024 వరకు ఇచ్చిన పీవైక్యూస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ ఒక డేటాబేస్ రెడీ చేసుకున్నాం. ఆ డేటాబేస్ నుంచి మీకు ఫస్ట్ ఒక 160-170 క్వశ్చన్స్, అందులో ఉండే బెస్ట్ 160-170 క్వశ్చన్స్ మీకు ఇప్పుడు హ్యాండ్ అవుట్ రూపంలో డిజైన్ చేయడం జరిగిందనమాట. మీకు క్లాస్ అటెండ్ అయ్యారు అంటే మీకే అర్థం అవుతుందండి. క్వశ్చన్ క్వాలిటీ కావచ్చు, ఎక్స్ప్లెనేషన్ క్వాలిటీ కావచ్చు, కంప్లీట్గా మీకే అర్థం అవుతుంది. సో ఇది నిజానికి డిజైన్ చేయడానికి ద పర్పస్ ఏంటంటే వన్ స్టాప్ సొల్యూషన్ లాగా. మీరు ఎస్ఎస్సి ప్రిపేర్ అయినా, బ్యాంక్కి ప్రిపేర్ అయినా, ఆర్ఆర్బీకి ప్రిపేర్ అయినా, సిడిఎస్కి ప్రిపేర్ అయినా, ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అయినా సరే, సో ఆ మోడల్ క్వశ్చన్, ఈ మోడల్ క్వశ్చన్ అలా ఏం లేదు. ఇప్పుడు వెండార్ చేంజ్ అయినా నథింగ్ అసలు మీకు ఎలా, ఎందుకంటే వెండార్ చేంజ్ అవ్వడం వల్ల డిఫరెన్సెస్ ఏమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే క్వశ్చన్ క్వాలిటీ కొంచెం బెటర్గా ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ కీ మిస్టేక్స్ లేకుండా ఉండడానికి మేబీ ట్రై చేయొచ్చు, ఇలాంటివి ఉంటాయి తప్ప వెండార్ చేంజ్ అవ్వడం వల్ల బేసిక్స్లో ఏం మారిపోవండి. టైమ్ అండ్ డిస్టెన్స్ ఉందనుకోండి, డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం, ఆ ఫార్ములా ఏం మారిపోదు కదా వెండార్ చేంజ్ అవ్వడం వల్ల. సో బేసిక్స్లో ఎలాంటి మార్పు ఉండదు. వెండార్ చేంజ్ అయినా, సేమ్ వెండార్ ఉన్నా ఏం చేంజ్ ఉండదు. సో అందరూ ఎక్కువ దాని గురించి వరీ అవుతుంటారు, ఆలోచిస్తుంటారు. మీరు అంత వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆల్రెడీ మీ ఎగ్జిస్టింగ్ ప్రిపరేషన్ ఏదైతే ఉందో వాటితో పాటు కొన్ని మీరు ప్రీవియస్ క్వశ్చన్స్ సాల్వ్ చేసుకున్నా కూడా డెఫినెట్గా సరిపోతుంది. సో ఇప్పుడు ఎస్ఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు, బ్యాంకింగ్ కావచ్చు, ఆర్ఆర్బీ కావచ్చు, ఎస్ఐపిసి కావచ్చు, ఇలా దేనికి మీరు ప్రిపేర్ అవుతున్నా సరే, ఏ మోడల్ క్వశ్చన్ వచ్చినా సరే మీరు ట్యాకిల్ చేయడానికి రెడీగా ఉండడానికి సో ఈ కోర్స్ అనేది ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే మేము 100% ఎఫర్ట్స్ ఈ హ్యాండ్ అవుట్ ప్రిపేర్ చేయడానికి చాలా 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 టైం తీసుకుంటున్నాం. సో డెఫినెట్గా చాలా వర్త్ ఉంటుంది. అంతేకాకుండా క్వశ్చన్ క్వాలిటీ అండ్ మీరు ఫ్రీ క్లాసెస్ అటెండ్ అవుతారు కాబట్టి ఎక్స్ప్లెనేషన్స్ కూడా మీకు డెఫినెట్గా మీకు అర్థం అవుతుందండి. ఎక్స్ప్లెనేషన్ క్వాలిటీ ఎలా ఉందనేది కూడా మీకు తెలుస్తుంది. ఇంకొకటి ఏంటంటే చాలామంది మీరు ఎన్ని షార్ట్ కట్స్ ఎన్ని నేర్చుకున్నా సరే దాంతోపాటు క్యాలిక్యులేషన్ స్పీడ్ గురించి చాలామంది వరీ అవుతుంటారు, క్యాలిక్యులేషన్ ఫాస్ట్గా చేయలేకపోతున్నామని. ఆ క్యాలిక్యులేషన్స్ అనేది మీరు ఎన్ని స్క్వేర్లు నేర్చుకున్నా, ఎన్ని మల్టిప్లికేషన్స్, డబుల్ డిజిట్ నెంబర్, ట్రిపుల్ డిజిట్ నెంబర్ మల్టిప్లికేషన్స్ ఇవి ర్యాండమ్గా మీరు ఎంతో ప్రాక్టీస్ చేసి ఉండొచ్చు. కానీ ఆ క్వశ్చన్ సాల్వ్ చేస్తున్నప్పుడు ఆ పర్టికులర్ క్యాలిక్యులేషన్ సాల్వ్ చేయడానికి మళ్ళీ టైం పడుతుంటుంది. దీన్ని మనం ఎలా ఓవర్కమ్ అవ్వచ్చు అంటే క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఆ పర్టికులర్ క్యాలిక్యులేషన్స్ మనం క్విక్గా చేయడానికి ఏం చేస్తే బాగుంటుంది, ఎక్కువ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడం. మనం ఎప్పుడైతే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చేస్తుంటామో, ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ మీరు క్లాసెస్ అటెండ్ అయి ఉంటారు, క్లాసెస్ అటెండ్ అవుతున్నప్పుడు అక్కడ మీకు క్యాలిక్యులేషన్ బట్ మనం ఎంత ఈజీగా చేస్తున్నామో మీకు చూసుంటారు. ఎప్పుడైతే మనం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చాలా ఎక్కువ చేస్తామో, ఆ చేసే ఎక్కువ క్వశ్చన్స్లో ఎక్కడైతే చాలా ట్రిక్కీ క్వశ్చన్స్, డిఫికల్ట్ క్వశ్చన్స్ ఉంటాయో, ఆ డిఫికల్ట్ క్వశ్చన్స్ దగ్గర క్యాలిక్యులేషన్స్ మనం ఎక్కువ క్వశ్చన్స్ మీరు వింటూ ఉన్నారనుకోండి, అది మీకు ఈజీ అవుతుంది అన్నమాట, చాలా ఈజీ అవుతుంది. సో ఫ్రీ క్లాసెస్ ఉంటాయి కాబట్టి ఆ క్లాసెస్ మీరు కంప్లీట్గా అటెండ్ అవ్వండి. అటెండ్ అయిన తర్వాతనే మీరు అడ్మిషన్ గురించి మీరు ఆలోచించవచ్చు. సో అది ముఖ్యంగా పేరు టైర్ 2 ఉన్నప్పటికీ కూడా టార్గెట్ అనేది నిజానికి టైర్ 2 ఒకటే కాదు, ఇది కంప్లీట్ ఏ ఎగ్జామ్కి అయినా సరే, ఏదర్ ఎస్ఎస్సి ఆర్ ఎస్ఐపిసి ఆర్ బ్యాంకింగ్ ఆర్ సిడిఎస్. సో ఇందులో ఈచ్ టాపిక్లో కూడా క్యాట్ క్వశ్చన్స్, మంచి క్యాట్ క్వశ్చన్స్లో కూడా నిజానికి మంచి క్వాలిటీ క్వశ్చన్స్ అందులో ఇంక్లూడ్ చేస్తున్నాం. సో దట్ ఏంటంటే మనకి వే ఆఫ్ థింకింగ్ చేంజ్ అవుతుందండి. క్వశ్చన్ ఒకవేళ టఫ్ క్వశ్చన్ వచ్చినప్పుడు మనం ఎలా ట్యాకిల్ చేయగలుగుతాం అనేదంతా కూడా మీకు డెఫినెట్గా ఈ హ్యాండ్అవుట్స్ రూపంలో మీరు కొత్త పర్స్పెక్టివ్, యాప్టిట్యూడ్ని మీరు కొత్త వేలో చూడడానికి ఖచ్చితంగా ఛాన్స్ ఉంటుంది. రైట్. ఇంకొకటి ఏంటంటే ఎప్పుడైతే టైర్ 2 క్లాసెస్ లేదంటే ఈ క్లాసెస్ నిజానికి చెప్పడానికి నేను కూడా ఎక్కువగా ఎంజాయ్ చేస్తుంటా, నాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. డన్. సో మీకు మండే స్టార్ట్ అవుతుంది క్లాసు. మండే మనకి యూట్యూబ్లో ఫ్రీ లైవ్ ఉంటుందండి. సో మీకు ఫస్ట్ 4 days కూడా కంప్లీట్ ఫ్రీ క్లాసెస్ ఉంటాయి.
సో ఇవి మిగిలిన డీటెయిల్స్ అన్నీ కూడా మీకు సార్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కాబట్టి సో మీరు మిస్ అవ్వకుండా మండే యూట్యూబ్ క్లాస్ అటెండ్ అవ్వండి. ఆ టైమింగ్స్ అన్నీ కూడా మీకు అందులో షెడ్యూల్ చేసిన తర్వాత మీకు అప్డేట్స్ వస్తాయి. సో మిస్ అవ్వద్దండి. ఆల్ ది బెస్ట్.